సమ్మిట్ రేపు 14-15 తారీఖులో వైజాగ్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ 30th CII 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII సమ్మిట్ జరుగుతూ ఉంది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని కూడా పారిశ్రామికవేత్తల కింద చేసేస్తాం. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు. ఇంకో ఆయన చెప్పాడు, నాకు అర్థం అవ్వలేదు. లోకేష్ చెప్పారు, ఈ పారిశ్రామిక అంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ వల్ల 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెస్తాం, 10 లక్షల ఉద్యోగాలు కూడా తీసుకొస్తాం. 10 లక్షల కోట్లు తెస్తే 10 లక్షల ఉద్యోగాలు ఏంటో అన్నది కూడా నాకు అర్థం అవ్వాలి. నాకు దీనివల్ల గొప్ప ఉపయోగం అన్నది నాకు కనపడింది ఏంటంటే, మొన్న ఒక 2 రోజులు విశాఖపట్నంలో ఉన్నాను నేను. విశాఖపట్నాన్ని ముస్తాబు చేస్తూ ఉన్నారు, రంగులేసి రోడ్లేసి. ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లు వేసేసి సర్వాంగ సుందరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. అదొక్క ప్రయోజనం మట్టుకు నాకు కనపడింది. ఎందుకు చెప్తున్నానంటే, ఉట్టికి ఎగరలేనమ్మ ఎక్కడికో ఎగిరిందంట. ఇప్పుడు దాకా మీరు ఒక్క పారిశ్రామికవేత్తని ఆదుకోలేదు, కానీ మీరు చెప్తున్న మాటలు కోటలు దాటిపోతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 2015లో మీరు సమ్మిట్ చేశారు. ఆ సమ్మిట్కి ఎవరిని రానివ్వకుండా జగన్ను కూడా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపేశారు. అప్పుడు కూడా 356 MOUలు కుదుర్చుకున్నారు. దాంట్లో 156 ఎంతో బోగస్ MOUలు. ఇప్పుడు కూడా మీరు చెప్తున్నది ఏంటంటే 10 లక్షల కోట్లు మేము పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్తా ఉన్నారు. చెప్పడం వరకే. ఈ 10 లక్షల కోట్లు కూడా వచ్చేసినాయి అని చెప్పి రేపు 16వ తారీఖున ప్రకటిస్తారు కూడా. దాంట్లో ఎన్ని డొల్ల కంపెనీలు ఉంటాయో తెలియదు, ఎన్ని పెట్టేసిన కంపెనీలు ఉంటాయో తెలియదు, మీరు నిజంగా ఎంత చేస్తారో తెలియదు. ఇది 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళ భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది. పీయూష్ గోయల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ కూడా వస్తాడు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఎక్కడో చోట. ఈ సంవత్సరం మీరు తీసుకుని వచ్చారు, బాగా హైప్ క్రియేట్ చేశారు, కానీ ఆచరణలో మటుకు మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి ప్రతి ఇంటిలోనూ కూడా ఒక పారిశ్రామికవేత్తని మీరు చూస్తారు రాబో కాలంలో అని చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా
ఒక అబద్ధాన్ని 100 సార్లు అబద్ధాన్ని మాట్లాడితే అది నిజమైపోతుంది అనుకున్న ఒక సూత్రం మీద ఆధారపడే మీ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంటుంది. ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే మీరు అంటుంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గురించి, టీడీపీ ప్రభుత్వం గురించి. నేను ఎందుకు చెప్తున్నానంటే సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. నిజమే, ప్రజలందరూ సూపర్ 6 సూపర్ హిట్. ఒక్క పథకాన్ని కూడా మీరు చేయకుండా ఏంటంటే అంతకుముందు 10 రోజుల క్రితం మహిళలకు ఉచిత బస్సు కల్పించి ఇంకా తగిన అన్నీ కల్పించేసినట్టుగా సూపర్ 6 పథకాలన్నీ అయిపోతున్నట్టుగా ఒక భ్రమ కలుగు చేశారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే మీరు ఇప్పుడు ఇండస్ట్రియల్ సమ్మిట్ చేస్తామంటున్నారు, కానీ మీ హామీలు నిరుద్యోగులకి నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఈ రెండిట్లోనూ ఫెయిల్ అయ్యారు. అలాగే రైతులకి 20,000 రైతు భరోసా ఇస్తా అన్నారు, అది కూడా ఫెయిల్ అయ్యారు. మహిళల్ని మేము ఆదుకుంటాం, వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం, 19 ఏళ్ళు దాటిన ప్రతి మహిళలకి మేము 1,500 నెలకి స్టైఫండ్ కింద ఇస్తాము, ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు, అది ఫెయిల్ అయ్యారు. తల్లికి వందనం అని చెప్పి చేస్తామని అన్నారు, ఆ తల్లికి వందనం అని చెప్పి చేసింది 1 సంవత్సరం ఏమన్నా లేదు, బస్సులది సంవత్సరం ఏమన్నా లేదు. 2వ సంవత్సరం ఇచ్చారు కానీ అందరి పిల్లలకి ఇచ్చారన్నారు, కానీ సరైన స్పందన అన్నది ఈ 2 పథకాలకి కూడా రాలేదు. తల్లికి వందనం కానీ ఒక బస్సుది కంప్లీట్గా వదిలేశారు. తర్వాత సిలిండర్లు, ఆ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికీ కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చిన పథకాలే మీరు నెరవేర్చలేకపోతున్నారు. ఈ రోజున మీరు ఏ రకంగా మీరు ఈ సమ్మిట్ చేసి ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్తను సృష్టించగలరని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్, ఆ ఎంఎస్ఎంఈల విషయంలో కూడా మీరేం చేశారంటే ఎంఎస్ఎంఈ విషయంలో కూడా భారీ పరిశ్రమలకేమో రాయితీలు బాగా ఇచ్చారు. భారీ పరిశ్రమలకు రాయితీలు ఇచ్చిన తర్వాత చిన్న పరిశ్రమలో ముఖ్యంగా ఎంఎస్ఎంఈల్లో మీరు చిన్న పరిశ్రమలు అంటే మోసం చేశారు అందరినీ. మోసం ఏ రకంగా చేశారంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటిలో మీరు ఎంత దారుణంగా మోసం చేశారంటే వీళ్ళకి మేము రాయితీలు ఇస్తామని చెప్పి బ్యాంకు దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని 1,500 కోట్లు శాంక్షన్ చేస్తామని ఆఖరికి 500 కోట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఈ రోజున షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఈ ఎంఎస్ఎంఈల ద్వారా మీరు ఇచ్చింది ఎంత అంటే శాంక్షన్ చేసిన వాళ్ళకిలోనే 20% కూడా ఇవ్వలేని పరిస్థితులు మనకున్నాయి. ప్రతి లెక్క నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎంత చిన్న చూపు చూసారంటే మైక్రో దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,822 యూనిట్లకు గాను 1,916.74 కోట్లు ప్రోత్సాహకాలు రావాలి రాష్ట్రం మొత్తంగాను ఎంఎస్ఎంఈలకి. దీంట్లో 2,000
538 యూనిట్లే అర్హత సాధించని చెప్పి 275.47 కోట్లే రిలీజ్ చేశారు. అలాగే భారీ పరిశ్రమలకు వచ్చేటప్పటికి 182 యూనిట్లకు గాను 694 కోట్లు పైగా మీరు రాయితీలు ఇచ్చేసారు, అంటే సబ్సిడీలు. భారీ పరిశ్రమలకి రాయితీలు మీరు కల్పించారు, కానీ ఎంఎస్ఎంఈ రాయితీలు ఎంత అంటే 275 కోట్లు ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీల్లో 100% రాయితీ ఇవ్వాల్సింది అస్సలు ఎస్సీలకి అసలు రాయితీలు ఎంత పర్సెంట్ ఇచ్చారంటే ఈవెన్ 11 లక్షలు, అంటే 40 లక్షలకి ఇవ్వాల్సిన శాంక్షన్ చేసి యూనిట్లకు కూడా దాంట్లో 20% అంటే 11 లక్షల కన్నా తక్కువ డబ్బులు సబ్సిడీలు ఇవ్వడం జరిగింది.